జెన్ జెడ్ని కెలికితే అంతే, కుళ్ళిన సమాజం మీద బొద్దింకల దండయాత్ర. జెన్ జెడ్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, కుర్చీ మడత పెట్టేస్తారు. సందర్భాన్ని బట్టి వైబ్రెంట్గా రెస్పాన్స్ ఇస్తారు, అవసరమైతే వైలెంట్గా రియాక్ట్ అవుతారు కూడా. వాళ్ళ చేతుల్లో ఉన్నది ఒకే ఒక్క ఆయుధం, స్మార్ట్ ఫోన్. ఇదంతా దేని గురించో చెప్పడం లేదు, ప్రస్తుతం ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ సిజేఐ గురించే. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక తరహాలో మన దగ్గర కూడా ఏదైనా సామాజిక విప్లవం రాబోతుందనటానికి ఇది ఒక సంకేతమా? బూజు పట్టిన సాంప్రదాయపు రాజకీయ పార్టీలన్నీ తట్ట పుట్ట సర్దుకునే రోజు రాబోతోందా? అప్పుడే ఏమీ చెప్పలేము, కానీ బొద్దింకల పార్టీ క్రియేట్ చేస్తున్న సంచలనాల్ని తప్పనిసరిగా చాలా లోతుగా అధ్యయనం చేయాల్సిందే అనిపిస్తుంది. నిరుద్యోగులంటే బొద్దింకల? ప్రశ్నిస్తే సమాజాన్ని పారాసైట్స్ అంటూ తిడతారా? ఈ ఆక్రోశంతోనే ఉద్యమం పుట్టింది, లక్షలాది మందిని కనెక్ట్ చేసింది, ఇంకా చేస్తోంది కూడా. మొత్తానికి ఇండియాను షేక్ చేసి పారేసిన ఈ వైల్డెస్ట్ డిజిటల్ విప్లవం వెనుక పెద్ద కథేమీ లేదు. సింపుల్ గూగుల్ పేజ్ ఒక్కటి ఉంది. అభిజిత్ అనే కుర్రాడికి వచ్చిన ఓ చిన్న ఐడియా ఇది. 30 ఏళ్ళు, కానీ దేశానికి వెన్నెముక లాంటి యంగ్ ఏజ్ కుర్రవాళ్లలో కూడు కట్టుకున్న అసహనం, ఆక్రోశం, ఆవేదన ఈ సెటరికల్ మూమెంట్ను బిల్డ్ చేస్తోంది. నిరుద్యోగ సమస్య, అవినీతి, అక్రమాలు, పేదరికం, సామాజిక అంతరాలు ఒక్కటేంటి, అనేక సామాజిక సమస్యలు ఈ ఉద్యమానికి ఊపిరిపోస్తున్నాయి. ఇవన్నీ కలగలిసినందువల్లనే కాక్రోచ్ జనతా పార్టీ రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్గా మారింది. చీఫ్ జస్టిస్ అన్న ఒక చిన్న మాట, ఒక్కటే ఒక చిన్న మాట, దేశంలో అసంతృప్తితో రగిలిపోతున్న యూత్ని కదిలించి పారేస్తుంది. మొదలుపెట్టిన కొన్ని గంటల్లోనే ఇన్స్టాగ్రామ్లో 11 మిలియన్ల ఫాలోవర్స్ అంటే మామూలు ముచ్చట కాదు. అధికారంలో ఉన్న బీజేపీ అధికారిక అకౌంట్ని, అఫీషియల్ అకౌంట్ని దాటేసి నయా రికార్డ్ని క్రియేట్ చేసింది ఈ కాక్రోచ్ పార్టీ. రూపాయి ఖర్చు లేకుండా కేవలం మీమ్స్, రీల్స్, ప్యూర్ ఫ్రస్ట్రేషన్తోనే ఈ సక్సెస్ సాధ్యమైంది. కోట్లాది మంది గ్రాడ్యుయేట్స్ ఉపాధి, ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉంటే వ్యవస్థ వారిని కించపరుస్తుందా అనే ప్రశ్న బొద్దింకల పోరాటానికి కారణం. ఈ గ్రౌండ్ రియాలిటీని ఒడిసి పట్టుకున్న జెన్ జెడ్, అదే జెన్ జీ అంటాం కదా, ఈ డిజిటల్ తిరుగుబాటుని భుజాన వేసుకుంది. ప్రొఫెషనల్గా రోస్ట్ చేయడం మా క్వాలిఫికేషన్, రోజుకు 11 గంటలు ఆన్లైన్ ఉండటం మా సెలక్షన్ అంటూ జెన్ జీ కుర్రాళ్ళు పాలకుల మీదే తిరుగుబాటు చేస్తున్నారు. సాంప్రదాయ రాజకీయాలు, కోట్లాది రూపాయల ఐటీ సెల్ పబ్లిసిటీ ఈ కుర్రాళ్ళ మీమ్ పవర్ ముందు దూది పింజల్లా తేలిపోతున్నాయి. సామాన్యుడి ఉద్యోగ వేదనను ఈ రేంజ్లో సెటైర్లతో పబ్లిక్ ఫోరంకి తీసుకురావడం ఈ తరం స్పెషాలిటీ. కానీ నాణానికి ఇంకో వైపు చూస్తే ఈ వర్చువల్ మీమ్ పార్టీ నిజంగానే ఈ పొలిటికల్ సిస్టమ్ని మార్చేయగలదా, లేక కేవలం 4 రోజుల ఆన్లైన్ ముచ్చటగానే మిగిలిపోతుందా? మొన్నే తమిళనాడులో ఎన్నికల చరిత్రను తిరగ రాసిన విజయ్ కావచ్చు, ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం అసోం గణపరిషత్ పేరుతో కాలేజీ కుర్రాళ్ళు యువరక్తంతో లిఖించిన పొలిటికల్ హిస్టరీ కావచ్చు, ఉద్యోగాలు లేని, ఉపాధి కల్పించలేని ప్రభుత్వాల అసమర్థతల మీద తిరుగుబాటు కూడా కావచ్చు. ఎక్కడో కాలినప్పుడే బొద్దింకలు బయటకు వస్తాయి. యువర్ ఆనర్, ఈ మాటలు మిమ్మల్ని ఉద్దేశించి అంటలేదు. నమస్తే. వ్యవస్థలు ఈ బొద్దింకల్ని తప్పుదారి పట్టిస్తున్నాయా, లేక సరైన దారి వెతుక్కునేలా చేస్తున్నాయా? మీరే ఆలోచించండి.